నమస్తే అన్న. నారా లోకేష్ గారు డిఎస్సి మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మేము ఏ అవినీతి చేయకుండా అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాం, నిజమేనా? మొన్న ఈ మధ్యకాలంలో డిఎస్సి గురించి ఒక ప్రెస్ మీట్ ఒక సంథింగ్ ఒకటి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మన రంపచోడవరం నియోజకవర్గం నుంచి కుమ్మూరు గ్రామానికి చెందిన స్పోర్ట్స్ కోటాలో కుమ్మూరు గ్రామానికి చెందిన యువకుడు ఒక ఒక అతను వచ్చారు. ఆయన స్పోర్ట్స్ కోటాలో రావాల్సినటువంటి జాబ్ కూడా ఆయనకి సరైన రీతిలో ఇవ్వలేకపోయారు. ఎక్కడ కూడా డిఎస్సిలో అన్ని అవకతవకలు తప్ప ఆయన సరిగా చేసింది ఏమీ లేదు. ఇది వాస్తవం. ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ నిజాలు. కాకపోతే ఏంటంటే ఏదో రకంగా నిందలేయాలి కాబట్టి అది డిఎస్సిలో అన్ని అవకతవకలే ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు, ఆయన క్లారిటీ ఇచ్చారు దాని మీద. ఏజెన్సీ ఏరియాలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఇప్పుడు వరకు ఎవడో రోడ్డు వేయలే, మేము వచ్చి రోడ్లు వేసాం, నిజమే అంటారా? రోడ్లు వేసాము కాదండి, రోడ్లు వేస్తామని చెప్పడం తప్ప రోడ్లు వేసిన దాఖలాలు ఏమి లేవు. ఎక్కడో ఒక దగ్గర ఏదో కొంచెం మట్టి పోసేసి ఏదో రెండు ఇంత గ్రావెల్ పోసేసి వాళ్ళ కార్యకర్తలు ఏదో 4 తట్టలు తీసుకొని పోతే రోడ్లు కాదండి. మరి డోలీ మూతలు ఎక్కడ ఆగాయండి? డోలీ మూతలు ఆగిపోతాయి అన్నాడు. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో మీరు ఒకసారి వచ్చి చూసినట్టయితే వైజాగ్ ప్రాంతంలో ఇంకా డోలీ మూతలు ఉన్నాయి, డోలీ చావులు ఉన్నాయి. మరి వాటికి ఏమంటారు నిజంగా చేసి ఉంటే? మేము వచ్చాక అసలు ఎక్కడ ఆకలి చావు కూడా లేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈ 2 ఏళ్లలో ఎక్కడ ఆకలి చావులు? అసలు 2 ఏళ్లలో మొత్తం ప్రజలంతా సుభిక్షంగా రామరాజ్యం తెచ్చేసామని చెప్పుకుంటున్నారు. గొప్పగా ఉంది అది. ఆకలి చావులు లేకుండానే అన్నదాతలు ఎక్కడ పెట్టినా ఘోరంగా రోడ్లు ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఎవరైనా ధర్నా చేస్తే వాడిని చేయనిస్తే కదా ప్రశాంతంగా. లోపలేయటమే, ఏది మాట్లాడినా లోపల వేసేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ అన్నారు ఎందుకంటే? గొడ్డల పార్టీ కాదని అంటలేదు. ఎందుకంటే గొడ్డలికి పదును ఎక్కువ. పని చేయడం కోసం ఆ పదునుతో పని చేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళ మొండి బండకెత్తి కాదు. మేము బండకెత్తి అంటాంలేమో అసలు. మొండి బండకెత్తి కాదు, అది పదునైన గొడ్డలే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పదునైన వ్యక్తి. ఆయన పని, ఆయన అభివృద్ధి, ఆయన సంక్షేమం మనం 5 ఏళ్ళలో చూసాము, ఇంకా చూడబోతున్నాం. 2.0 జగన్ గారు అన్నారు, ఏంటంటారు? 2.0లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూపించబోతున్నారు? గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి ఎంత చేసినా, ఎంత చేసినా 100% లోటుపాట్లు లేని గవర్నమెంట్ అంటూ ఏముండదు. గత తప్పులు ఏవైనా కొన్ని చిన్న తప్పులు ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ ఇక రాకపోయే రోజుల్లో చేసిన పొరపాట్లు ఏమైనా చిన్న సర్దుబాటు చేసుకుంటూ కార్యకర్తలకు మమేకమై కార్యకర్తలని దగ్గర చేసుకొని ఆయన 2.5 పాలన అనేది సుభిక్షంగా చాలా బాగుంటుంది. మనం చూడబోతున్నాం త్వరలో పరిపాలన అనేది.